కేబినెట్ సమావేశం తర్వాత రైతులకు శుభవార్త చెబుతామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లోటు బడ్జెట్లోనూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని తెలిపారు. ఇప్పటికే 30 లక్షల మంది లబ్ధిదారులను యాప్తో సర్వే చేశామన్నారు. ఇచ్చిన హామీలు కానీ, ఆడబిడ్డలకు ఇచ్చిన భరోసా కానీ, యువతకిచ్చిన ధైర్యం కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధిలో చేయటానికి సిద్ధంగా ఉంది. ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ముఖ్యంగా రైతన్నలకి ప్రభుత్వ పక్షాన తప్పకుండా తీపి కబురు కూడా చెప్తాను అని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టుకున్నాం. ఈ మధ్యనే 1 సంవత్సరం పూర్తయింది. 2వ సంవత్సరంలో నిన్న మొన్ననే కాలు పెట్టాం. 2వ సంవత్సరం వచ్చింది లగాయతు అభివృద్ధి మీద, సంక్షేమాలు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధితో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో, పట్టుదలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇల్లు కావాలని అప్లై చేశారు. ఈ 80 లక్షల మందిలో ఇప్పటికే 60 లక్షల మందికి యాప్ ద్వారా, 64-65 లక్షల మందిని యాప్ ద్వారా వారి స్థితిగతుల్ని మనం అప్లోడ్ చేసుకున్నాం. మిగిలిన వాటిని కూడా రాబోయే 4-5 రోజుల్లో పూర్తి చేసుకొని వడివడిగా ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఈ ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షలు ఇచ్చే కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఇస్తూ, అంతకుముందు ఫౌండేషన్ లెవెల్లో, కిటికీల లెవెల్లో స్లాబులు వేసి ఏక ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ సంక్రాంతి లోపే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ఇస్తూ, వాటితో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా మిగిలిన డబ్బులు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి ఇచ్చి దాన్ని కూడా కట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం ఈ ప్రభుత్వం చేపట్టింది.